నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. ప్రజెంట్ మనం బేగంపేట్ శ్యామ్లాల్ బిల్డింగ్లో ఉన్న విజయ గణపతి దేవాలయంలో ఉన్నాము. సో గత 7 సంవత్సరాలుగా కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఆ విజయ గణపతికి అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. అందులో భాగంగానే 7వ సంవత్సర వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అయితే ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే ఎక్కడ చెన్నై నుండి కూడా ఇక్కడికి పూజారులు వచ్చి ఎన్నో అనేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఇక్కడ ఈ టెంపుల్కి ఇంత ముందుకు మనం చూసుకున్నట్లయితే గజస్తంభం లేకపోతుండే, ప్రజెంట్ ఇప్పుడు గజస్తంభాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. అదంతా కూడా ఒకే స్టోన్తో అంటే ఏకశిలతో కట్టిందని కూడా మనకైతే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు మనం చూస్తున్నాము స్వామివారికి అలంకారం జరిగింది. ప్రతి ఒక్క దేవుని కూడా మనం అలంకార ప్రియుడు అని అంటుంటాము. ఈయన కూడా గణపతి కూడా అలంకారం అంటే ఆయనకి ఎంతో ఇష్టం అంట. సో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే అలంకారం కూడా జరిగింది, అలంకారం కూడా చేశారు గురువుగారు. సో ప్రజెంట్ చెన్నై నుండి వచ్చిన గురువుగారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాము. అంటే ఎన్ని ఇయర్స్ నుండి ఈ పూజలు జరుగుతున్నాయి, అసలు గత 3 రోజులుగా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి, ఏమేం పూజలు జరుగుతాయి, ఇందులో భాగంగా ఎంతోమంది ఇక్కడికి స్వయంగా వచ్చి వారంతట వారుగా వచ్చి స్వామివారి సేవలో పాల్గొంటూ స్వామివారి సేవలో నిమగ్నమయ్యి గత 3 రోజులుగా కూడా ఇక్కడే ఉంటూ స్వామివారి సేవలో పాల్గొనడం అయితే జరుగుతుంది. గత 3 రోజులుగా ఇక్కడ పూజలు జరుగుతున్న నేపథ్యంలో ఎందరో ప్రముఖ అర్చకులు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇక్కడున్న కమిటీ మెంబర్స్ కానీ, చైర్మన్ రాజు గారు కానీ ఇందులో స్వామివారి సేవలో నిమగ్నమయ్యి 3 రోజుల నుండి కూడా ఇక్కడే ఉండడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈరోజే ఏదైతే గజస్తంభం ఉందో దాన్ని ఆవిష్కరించడం జరిగింది. అలాగే హోమం కానీ మూషికాన్ని కూడా కొంచెం జరిపినట్లుగా మనం చూసుకుంటున్నాం. సో ఏమేం పూజలు జరుగుతున్నాయి 3 రోజులుగా అనేవి పూజారితో మాట్లాడి తెలుసుకుందాము. ప్రజెంట్ మనతో పాటు సంతోష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే గురువు గారు. నమస్తే అండి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము షాద్నగర్ నుంచి వచ్చానండి. మా అన్నగారు శిరీష్ కుమార్ గారు వీరు చెన్నై నుంచి వీళ్ళ బృందం వచ్చింది. అయితే ఇక్కడ విజయ గణపతి దేవస్థానంలో గత 3 రోజులుగా 7వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరము వీళ్ళు బ్రహ్మశ్రీ మోత్కూరు శ్రీధర్ శర్మ గారు ఆయన ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. సో చెన్నై నుండి కూడా ప్రతిసారి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఎప్పుడైనా సరే చెన్నై నుండి కూడా ప్రత్యేకంగా ఇక్కడికి పూజారులు రావడం జరుగుతుంది. సో శిరీష్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే గురువు గారు. నమస్కారం అండి. సో మీరు ఎక్కడి నుండి వచ్చారు అనేది మళ్ళీ అడగము, ఎందుకంటే మీరు చెన్నై నుండి వస్తారని మాకు తెలుసు. సో టెంపుల్ గురించి మీరు పోయినసారి కూడా వచ్చారు, అప్పటికి ఇప్పటికీ ఇక్కడ ఏమైనా అంటే మీరు చూసినవి కానీ ఇంకా గొప్పగా జరిగినవి కానీ ఇవన్నీ కూడా మీ మాటలో. ఇక్కడ గత 7 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలు అన్నీ జరుగుతున్నాయి. అంతకుముందు విజయగణపతి ప్రతిష్ఠ జరపడం జరిగింది. ప్రతిసారి నేను నా బృందం వచ్చి ఇక్కడ మోత్కూరు శర్మ గారి ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాము. ఈసారి ధ్వజస్తంభ ప్రతిష్టాపన కూడా చాలా విశేషంగా జరగబడింది. కమిటీ వాళ్ళు అందరూ కలిసి చాలా విశేషంగా పూజలు చేస్తున్నారు. ప్రతిసారి చాలా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ. అయితే నేను గత నెల రోజులుగా చూస్తున్నాను ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. సో ప్రతిసారి నేను ఇక్కడ టెంపుల్కి ప్రధానంగా వచ్చి కోరుకుంటానన్నమాట, ఎందుకంటే ఇక్కడ ఈ గణపతికి ఎంత విశిష్టత ఉందో నాకు కూడా తెలుసు, నేను కూడా ఇక్కడ ఒక భక్తురాలననే చెప్పుకోవాలి. సో బ్రహ్మశ్రీ మోత్కూరి శ్రీధర్ శర్మ గారి ఆధ్వర్యంలో నాకు చిన్నప్పటి నుంచి గురుగారు తెలుసు, బట్ ఆయన పేరు ఎప్పుడు పిలవలేదన్నమాట. గురువుగారు ఇలానే అలవాటు. సో ఆయనతో మాట్లాడి అసలు ఈ టెంపుల్ ఎన్ని ఇయర్స్ అవుతుంది, స్థల పురాణం ఏంటి, సో ఈరోజు ఆవిష్కరించిన గజస్తంభం విశిష్టత ఏంటి, అవన్నీ కూడా మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే గురువుగారు. నమస్తే అమ్మ. ముఖ్యంగా గణపతి భక్తులకు
ఇక్కడ ఉన్నటువంటి పలు పెద్దలకు మరియు అనేక భక్త జనకోటికి తదుపరి వచ్చినటువంటి అశేషంగా వచ్చారు. అంటే లోకల్ వాళ్ళే కాకుండా ఇక్కడ ప్రాంతీయం వాళ్ళే కాకుండా దూరంగా కూడా వచ్చారు. దూరంగా వచ్చినటువంటి భక్త జనకోటికి అందరికీ కూడా దేవాలయం తరపు నుండి, ఆలయ కమిటీ నుండి ప్రధాన పూజారిగా వారికి అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తదుపరి ఇక్కడ సనాతనంగా అంటే అనేక రోజులుగా ఇక్కడ కొత్తేమీ కాదు, దేవాలయం ఎంతకాలం నుంచో ఉంది. గత 70-80 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చెబుతారు. 70-80 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నామండి. చిన్న దేవాలయం ఉంది, మేము దానికే అర్చనలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రస్తుతం ఉన్నటువంటి కమిటీ చైర్మన్ రాకేష్ గారు, రాజు అంటారు ఆయన్ను, రాకేష్ గారు కూడా అంటారు. ఆయన పేరు మేము ముద్దుగా రాజు రాకేష్ అని పిలుచుకుంటాం. అలా మోహన్ గారు, యాదగిరి గారు, సత్యనారాయణ గారు, కుంటా సత్యనారాయణ గారు, నందిగామ యాదగిరి గారు, పలు పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఆలయ భక్తులు మరి పెద్దలు, మాకు అత్యంత దగ్గరి మిత్రులు శ్రీనివాసరెడ్డి పటేల్ గారు మరియు తదితరులందరూ కూడా చాలామంది కూడా వెన్నంటి ఉంటూ మాకు ఎప్పటికప్పుడు వారి ఆలోచనలు మేము తీసుకుంటాం, మా ఆలోచనలు కూడా వాళ్ళు సన్నివినయంగా వింటారండి. సన్నివినయంగా వింటారు. విని ఆ దాంట్లో ఉండేటటువంటి ఒక సాధక బాధకాలన్నీ కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్తుంటాం. అయితే 2002 నుంచి నేను వచ్చున్నానండి ఇక్కడ. 2002 గత 22-23 సంవత్సరాలుగా నేను ఇక్కడే ఉన్నాను. ఆలయం చిన్నదిగా ఉన్నప్పటి నుంచి దాని వెనకాతల ఉండే సాధక బాధకాలు ఎన్నో ఉంటాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ సాధక బాధకాలను జయిస్తూ అలా జయించడానికి కారణం కమిటీ బృందం వాళ్ళు నా వెంట ఉండడమే దీనికి కారణం. అలా వెంట ఉంటూ వారు కూడా ఎప్పటికప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకెళ్తూ, అలాగే భక్తులు కూడా ఎప్పటికప్పుడు సహకరిస్తూ ఇక్కడ ఇంత బ్రహ్మాండంగా ఆహ్లాదంగా అద్భుతంగా ఈ సెంటర్ సిటీలో బేగంపేట శ్యామ్లాల్ బిల్డింగు మరి ఎక్స్ రోడ్ అండి. ఇది ఎక్స్ రోడ్ అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇలాంటి ట్రాఫిక్ ఉన్నటువంటి ఏరియాలో గణపతి గుడి రావడం, ఒక కొత్త మహోన్నతమైనటువంటి అద్భుత రూపకల్పన చేసుకోవడం, ఇలా చేసుకోవడానికి ఆ గణపతి ఆశీస్సులు మాకు ఇవ్వడం ఇలా జరుగుతూ ఉంది. అయితే గత 7 సంవత్సరాల క్రితము పునరుద్ధరణ జరిగింది. దేవాలయాన్ని నిర్మించడం, గతంలో ఉన్నటువంటి దేవాలయాన్ని మొత్తం కూడా తీసివేసి ఆ తర్వాత నిండింపించుకొని తర్వాత దేవాలయాన్ని పునరుద్ధరణ చేశాం. ఈ పునరుద్ధరణ చేయడానికి లోకల్లో ఉన్నటువంటి అందరూ కూడా మాకు సహకరించారండి. ఎక్కడి నుంచి ఎలాంటి చిన్నదైనటువంటి ఇబ్బంది కూడా మాకు ఏమీ జరగలేదు. అలా కాకుండా వాళ్ళు మమ్మల్ని ఉత్సాహపరుస్తూ ముందుకు తీసుకొని వెళ్ళారు. అయితే ఈ విజయ గణపతిని మార్గశిర శుద్ధ పంచమి అంటే కరెక్ట్గా ఇదే రోజు 7 సంవత్సరాల కింద విజయ గణపతిని మనం ప్రతిష్ఠించాం. మీకు తెలిసిన విషయం, ఇందాక మన శిరీష్ గారు వారి యొక్క టీమ్ ఆఫ్ గ్రూప్, మేము కూడా ఒకప్పుడు ప్రతిష్టలు అవి దేవాలయం పెట్టుకున్న తర్వాత ఇంకా ప్రతిష్టలు చేయించట్లేదండి. కాబట్టి దేవాలయాన్ని భక్తుడిగా, నేను ఒక పూజారిని కంటే ముందు నేను భక్తుడిని అనుకుంటానండి. ఒక భక్తుడిగానే నేను సేవ చేస్తూ వస్తూ ఉన్నాను. అలాగే స్వామివారు కూడా అలానే కృపకరణాలు మాపై చూపిస్తున్నారు, టీముపై చూపిస్తున్నారు, కమిటీపై చూపిస్తున్నారు, మాపై చూపిస్తున్నారు. ఎప్పుడు ఏది లేదు అనే కొదవ ఇక్కడ లేకుండా ఉందండి. లేదు అన్న శబ్దానికి లేకుండా పోయిందండి. ఇక్కడ ఉంది అనేటానికి అన్ని విధాల అక్షరాల ఉంది. అది గణపతి దయ, విజయ గణపతి దయే. అయితే గత 7 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలను కూడా పునరుద్ధరణ తీసుకొచ్చాం. మొట్టమొదటిసారిగా ఇది పుణ్యక్షేత్రాల్లోనే చేస్తారు పంతులు గారు, మనం చేయడం ఏంటి అనేది ఇక్కడ లోకల్ వాళ్ళు అన్న విషయాలు ఉన్నాను. దేవుడు ఎక్కడైనా దేవుడే, పుణ్యక్షేత్రంలోనే దేవుడు, మనం పెంచుకున్నప్పుడు దేవుడు, మన ఇంట్లో ఉన్నది కూడా దేవుడే అండి. కానీ ఒక దేవుడికి ఒక స్థలాన్ని నిర్ణయించి, ఒక కూపాన్ని నిర్ణయించి, ఆ నిర్ణయంలో వచ్చేటటువంటి ప్రవేశంలో జరిగేటటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం మరొకలా ఉంటుందండి. ఇంట్లో దేవుడికి దండం పెట్టిన తీరు, దేవుడి గుళ్ళో దండం పెట్టిన తీరు ఒకటే. కానీ దేవాలయ ఆ ప్రాంతానికి వచ్చి దేవాలయంలో అడుగుపెట్టి ఆ దేవుని పేరు ఒక్కసారి తలిచినంత మాత్రాన్నే 1,000,000 సార్లు జపం చేసిన ఫలితం కలుగుతుంది. అది ఇంట్లో కలగదు. ఇంట్లో దేవుడే, కానీ గుళ్ళో దేవుడు. అందుకే గుడికి ప్రవేశం, గుడి దర్శనం రావాలి. కార్తీక మాసం మొత్తం కూడా అదే చెప్తుంది. విష్ణు ఆలయాలను, శివ ఆలయాలను ప్రత్యేకంగా దర్శించుకోమని, మీ ఇంట్లో దీపం పెట్టుకున్నా కూడా దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేయమని. ఎందుకంటే 1,000,000 దీపార్చన, ఒక దీపం వెలిగిస్తే 1,000,000 దీపాలు వెలిగించిన పుణ్యం. ఎన్నో పాపాలను తెలిసి కానీ తెలియక ప్రతి వాళ్ళమండి, నాతో సహా అందరూ పాపాలు చేస్తూ ఉంటాం. తెలిసి చీమను తొక్కడము పాపమే, ఒకరిని సంభాషించడము పాపమే, ఒకరిని కోపంతో మాట్లాడము పాపమే. ఇవన్నీ కూడా పాపాలు ఎలా ప్రక్షాళన అవుతాయి? ఇలాంటి దేవత నిలయాలు, దేవత యొక్క పూజలు, దేవత యొక్క ప్రతిష్టలు, దేవుడికి చేసేటటువంటి సేవల వల్ల అవి పక్కకు జరిగిపోతాయి.
అలా ఈ విధంగా జరుగుతుందండి. ఈ 7 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవం అంటే ఏంటి అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ భూమికై చేరుతాడండి బ్రహ్మోత్సవం చేసిన రోజులు. ఈ 3 రోజులు ఆయన శయనిస్తారు, ఇక్కడ ఉంటారు. వీళ్ళు ఎవరు వచ్చారా, ఎక్కడి నుంచి వచ్చారా, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారా, ఈ దేవుడి గురించి ఏం చెబుతున్నారా, వీళ్ళ యొక్క కోరికలు ఏంటి, కోరికలు చేరుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, వీళ్ళ కోరికలు ఏంటి, బ్రహ్మోత్సవాన్ని వీళ్ళు ఏ పద్ధతులు, ఏ మంత్రోచ్చాటనతో చేస్తున్నారు, ఏ హోమాలతో చేస్తూ ఉన్నారు, ఇలాంటివన్నీ కూడా బ్రహ్మదేవుడు స్వయంగా చూస్తారు. అందుకే దీన్ని బ్రహ్మోత్సవం అంటారు. బ్రహ్మోత్సవం అనడానికి కారణం అదే అండి. మామూలుగా వర్షత్ అని చెప్పొచ్చు, తర్వాత సప్త వర్షత్ అని కూడా చెప్తారు, కానీ మనం బ్రహ్మోత్సవాలే అని పిలవాలి. దీన్ని వర్షత్ కంటే బ్రహ్మోత్సవం అని చెప్పడమే సరి అయినటువంటి న్యాయం. ఈ యొక్క 7వ సంవత్సరం పూర్తి చేసుకున్నాం. మొదటి నుంచి కూడా మాకు ఒక ఇబ్బంది ఉండే, అంటే ధ్వజస్తంభం లేదు అనేటటువంటి దాన్ని పాతకాలం నుంచి కూడా ధ్వజస్తంభాన్ని ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా రూపకల్పన చేయాలి. ధ్వజస్తంభం అందరం పెడతామండి, కానీ దాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో తీసుకొని రావాలి అనేటటువంటి దేవాలయ బృందం మేము అందరం కలిసి ప్రయత్నం చేసాం. గత సంవత్సర కాలంగా ప్రయత్నం చేశామండి. ఇవాళ 1-2 రోజులు అనుకుంటే కాదు. దీనికోసం అడవులు తిరిగాం, గుట్టలు తిరిగాం, బావులు తిరిగాం, ఎన్నో దగ్గరలో పోయాం. సాక్షాత్తు మరి ఇది మాకు ఈ యొక్క ధ్వజం కూడా చాలా దూరంగా బెంగళూరులో చిన్న ఒక చివారి పట్టణం కింద ఉండేటటువంటి అరణ్యంలో మాకు లభించింది. దానికి పండితగణంతో జపాలు చేయించి ఆ తర్వాతనే కట్ చేయించి ఈ స్టోన్ను మేము అంత దూరం నుంచి చెక్కడం చేస్తే మళ్ళీ వచ్చేటప్పుడు మాకు ఇబ్బందులు అవుతాయని దాన్ని వరంగల్కు తరలించి, వరంగల్ నుంచి చెన్నై బృందాన్ని అక్కడికి పిలిపించి అక్కడ ఈ యొక్క విధానాన్ని చేస్తాం, రూపకల్పన. అది కూడా ఎలా చేయాలి, పూర్వం మన కాకతీయులు చెప్పుకుంటాం, ఏ దేవాలయం కట్టినా ఇది కాకతీయుల నాటి దేవాలయం అంటాం. అలాంటి కాకతీయుల నాటి దేవాలయం రూపురేఖలు కలిసేలాగా ధ్వజస్తంభాన్ని నిర్ణయించడం జరిగింది. దీనికి స్వామివారి యొక్క ఆయుధాలు, స్వామివారి యొక్క దండలు, స్వామివారి ఎలా ఉంటారు అనేది, స్వామివారి యొక్క మూషికము, స్వామివారి యొక్క అన్నతమ్ములు, స్వామివారి యొక్క తల్లిదండ్రులను కూడా దీనిలో చెక్కడం జరిగింది. స్వామివారికి ఎదురుగా బజారుకి ఎదురుగా కనబడేటటువంటిది విజయ గణపతి అంటే మన మూల విరాట్ అంటే ఒకసారి భక్తులందరూ చూడాలి. ఇటు పక్కన ఎడమ చేయి పక్కన కుడి చేయి పక్కన చూసుకున్నప్పుడు ఆయన గారి వాహనం ఉంటుంది, కుడివైపు చూసుకున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ఉన్నాడు కాబట్టి పెళ్లి కాని వాళ్ళు, అలాంటి వాళ్ళు, దోషాలు ఉన్న వాళ్ళు, సంతానం కాని వాళ్ళు, ఇక్కడ నుంచి మన దేవాలయంలో అవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరగబోతాయి. అలాగే స్వామివారు పొద్దున్న లేవగానే తల్లిదండ్రులకు దండం పెట్టాలనే నానుడు ఉందండి. ఆ తల్లిదండ్రులకు దండం పెడితే ముక్కోటి మునగన దేవతలకు దండం పెట్టినట్టుగా భావిస్తాం. శాస్త్ర పురాణాలన్నీ కూడా అలా చెప్పాయి. కానీ స్వామివారు కూడా తల్లిదండ్రుల కొడుకే. ఆయన పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడిగా లోకంలో కలియుగంలో ఉన్నారు. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు మేము ఎదురుగా తీసుకున్నాం. అన్ని శాస్త్రీయ పద్ధతి అండి. ఒక్కటి కూడా మా సొంతంగా ఆలోచించి చేసింది కాదు. పురాణాలను దృష్టిలో పెట్టుకొని పురాణాలన్నీ కూడా చేస్తూ ఇలా తీసుకొని రూపకల్పన చేసాం. దీనికి అందరూ కూడా మనకు పవన్ సార్ గారని, తర్వాత ఇప్పుడు ఇక్కడికి ఏం చేసినటువంటి శ్రీనివాసరెడ్డి పటేల్ గారు, సత్యనారాయణ యాదవ్ గారు, తర్వాత వీరభద్రరావు గారండి. వీరభద్రరావు ఆంధ్ర వాళ్ళ అబ్బాయి ఇక్కడ గణపతి భక్తులు, లక్ష్మీ గణేష్ గారు ఇక్కడ ఆయన భక్తులండి. తర్వాత అలాగే నల్లా గిరీష్ గారు, నల్లా జగదీష్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మా వెంట ఉంటూ ఇలా ఇవన్నీ కూడా చేశారండి. ముఖ్యంగా ఇదంతా ఆనందం, సంతోషం. ఈరోజు విజయ గణపతిని ప్రతిష్ఠించిన రోజు కంటే 1,000,000 రెట్ల ఆనందంతో ఒక అర్చకులు ఉన్నారండి. కమిటీ బృందం కూడా అలానే ఉంది. ఎంత ఆనందం ఉందంటే ఇంకా మేము మరవలేము. అద్భుత ఆహ్లాద భరితమైన ఇటువంటి ఈ సుదినాన్ని ఎప్పటికీ చివరి ఈ ప్రాణం, ఈ గొంతులో, శరీరంలో చివరి రోజు అనేది ఒక రోజు ఉంటే ఆ రోజు కూడా ఇది తలుచుకొని మేము విడవడానికి సిద్ధంగా ఉన్నామండి. అంతటి గొప్పదైనటువంటి అంశం అండి. ఇదంతా కూడా భక్తుల ద్వారా, భక్తుల దయ వల్ల, భక్తుల యొక్క విధి వల్ల మాకు ఇదంతా కూడా విజయం సాధించాం. ఈ యొక్క విజయం గణపతి భక్తుల విజయం. ఈ యొక్క విజయం కమిటీ బృందం యొక్క విజయం కూడా, ఇవాళ సాధించిన విజయం కూడా కమిటీ బృందాల యొక్క విజయం అనే చెప్పవచ్చు. వీళ్ళందరికీ పేరున, ప్రతి భక్తుడికి పేరున దేవాలయ అర్చకత్వంతో కూడిన దేవాలయ కమిటీ బృందం మీకు అందరికీ కూడా పేరున నమస్కరిస్తూ విజయ గణపతి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నామండి. థ్యాంక్ యూ. మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాం గురుగారు, ఎందుకంటే ఇందులో ఒక పార్ట్ అయినందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇప్పుడు ఈ టెంపుల్ చైర్మన్ రాకేష్ గారు మనతో పాటు ఉన్నారు, ఆయన మాటలో కూడా విందాం. ఈ గజస్తంభం ప్రతిష్ఠించడానికి ముఖ్య కారకులు మా శ్రీధర్ శర్మ గారు మా వెనుకుండి మమ్మల్ని ముందర తోసి ఒక 1 మంత్ నుంచి నిద్ర లేకుండా మేము దాని మీద వర్క్ చేశాము. మాకు ప్రత్యేకంగా దాతలు ఎవరైతే సపోర్ట్ చేశారో, దాంతోపాటు ఇక్కడ సివిల్ వర్కులు కానీ
ఈ శిల్పి వర్కులు కానీ వాళ్ళ కళాఖండం చేసినందుకే ఈరోజు ఇంత బ్రహ్మాండంగా జరిగింది. వాళ్ళందరికీ భగవంతుడు మంచిగా చూడాలని కోరుకుంటున్నాను. మా టెంపుల్ తరఫు నుంచి ఇక్కడ వచ్చిన భక్తులకు అందరికీ వాళ్ళ కోరికలు ఏవైతే కోరుకుంటారో అన్ని నెరవేరాలని మేము కోరుకుంటున్నామండి. జై గణేష్. అయితే మరి ఇవాళ చాలామంది భక్తులు రాబోతున్నారు, అన్నదానం కూడా ఉందని విన్నాము. వచ్చే భక్తుల కోసం వాళ్ళందరి కోసం కూడా అంటే ఎలాంటి ఏర్పాట్లు చేశారు భక్తుల కోసం, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా? ప్రతిసారి మేము బ్రహ్మోత్సవాలకు మళ్ళీ గణపతి నవరాత్రులకు బ్రహ్మాండమైన అన్నప్రసాద కార్యక్రమం చేపిస్తాము. మేము మన ఇంట్లో అమ్మాయికి పెళ్లి కానీ మా అబ్బాయి పెళ్లి కానీ చేసి ఏ విధంగా అయితే మన దగ్గర ఉండి భోజనాలు ప్రిపేర్ చేపిస్తామో అంత బ్రహ్మాండంగా ప్రిపేర్ చేపిస్తాము. స్వీట్లలో 3-4 ఐటమ్లు చేపిస్తాము. రైస్లో బాస్మతి రైస్ తోటి వెజ్ పులావ్ చేపిస్తాము. అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 15 ఐటమ్లు చేపిస్తాము. నన్ను చాలామంది అంటారు మా శ్రీనివాస్ రెడ్డి గారు, అరే ఏమై రాకేశ్వర గుడికి పోతే భోజనం పెళ్లి భోజనం ఉంటుంది అంటారు. మేము ఎప్పుడు అది జరగాలి, ఎందుకంటే తిన్న భక్తులు అందరూ మాకు దాతలు ఎవరైతే ఇచ్చిరో వాళ్ళు మంచిగా కావాలా, మా టెంపుల్ పేరు కూడా మంచి ప్రతిష్టలు కావాలని కోరుకుంటున్నాను. అందుకోసమే ఇంత బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇక్కడ అన్నదానాన్ని కూడా చాలామంది భక్తులు దాతలు మాకు హెల్ప్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ హెల్ప్ తోటే ఇంత పెద్ద కార్యక్రమం చేయగలుగుతున్నాం మేము. థ్యాంక్ యూ రాకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా చాలామంది ఉన్నారు. మోహన్ గారు కూడా ఉన్నారు, ఎగ్జిక్యూటివ్, టెంపుల్ ఎగ్జిక్యూటివ్. సో ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే మోహన్ గారు, మీరు ఎన్ని ఇయర్స్ నుండి స్వామివారి సేవలో పాల్గొంటున్నారు? నేను ఒక 40 ఇయర్స్ నుంచి సేవలో పాల్గొంటున్నాను అండి. మొట్టమొదటి చెప్పాలంటే ఈ యొక్క ప్రాంగణంలో నేను పుట్టినందుకు నా జన్మధన్యమైంది. అది కూడా మోత్కూరు శర్మ గారి ఆధ్వర్యంలో మా కమిటీ మెంబర్స్ రాకేష్ గారు మిగతా మెంబర్స్ అందరూ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టినందుకు నా జన్మధన్యమైందని అనుకుంటున్నాను. ఇలాగే నా ఉన్న రోజులు ఈ స్వామివారి సేవలోనే గడుపుతానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఉన్నారు, ఇంకా వారందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్కారం అమ్మా. మీరు ఈ టెంపుల్కి ఎన్ని ఇయర్స్ నుండి ఇక్కడికి వస్తున్నారు? అంటే నా పుట్టుక ఇక్కడనే అమ్మా. నేను ఇక్కడ ఇదే స్థానికుడు నేను. సో మీరు అంటే ఇక్కడే పుట్టారు కాబట్టి ఆల్రెడీ మీకు తెలుసుంటుంది ఎన్ని ఇయర్స్ నుండి టెంపుల్ రోజు రోజుకి దినదిన అభివృద్ధి చెందుతున్నది మనం చూస్తున్నాం ఆల్రెడీ. సో ఇందులో మీరందరూ ఒక పార్ట్ అయి ఉన్నారు. సో ఈ అభివృద్ధికి కారణం ఏంటి, ఎలా జరిగింది ఇదంతా? అమ్మ, దీనికి మూల కారకుడు దివంగత శ్రీ నారాయణ స్వామి గారు. ఆయన ఇది ప్రతిష్ఠ ఇక్కడ వినాయకుడు లేడు, పెట్టుకోవాలనే సంకల్పంతో, పెట్టాలనే ఉద్దేశంతో అప్పట్లో చాలామంది కష్టపడ్డారు. ఇక్కడ వినాయకుడిని శంకర్ గారు ఉన్నారు, లింగం గారు ఉన్నారు, పెద్దలందరూ వీళ్ళందరూ సహకారం ఉండే, యాదగిరి గారు. అయితే వీళ్ళు నిలబడడానికి చాలా కష్టపడ్డారు. అప్పుడు వినాయకుడిని పెట్టాలి. అప్పుడు ఎన్నో విధాల వీళ్ళు కష్టాలు ఎదుర్కొండ్రు, ఏదేదో జరిగింది. సరే, భగవంతుడు సంకల్పించిండు, భగవంతుడు ఇక్కడ నిలబడ్డాడు. తర్వాత వాళ్ళందరూ దివంగతులైనరు కాబట్టి వాళ్ళ పుత్రులు, వాళ్ళ ఫ్యామిలీ, చిన్నపిల్లలు వీళ్ళందరూ అయినా కూడా ఒక మంచి సంకల్పంతో ఇదేదో పెద్దలు చేసింది మేము నిలబెట్టుకోవాలి, దీన్ని నిలబెట్టాలి, ఇక్కడ పెద్దగా చేయాలనే ఉద్దేశంతో పాపం వాళ్ళు చాలా కష్టపడి పిల్లలందరూ వీళ్ళకి వెనక పెద్దల సహకారం ఉంది. సత్యనారాయణ కానీ, యాదగిరి కానీ, ఇంత పిల్లలంతా సహకారం ఉంది. వీళ్ళు ముందుకు వచ్చి అందరు అండదండలతోటి పిల్లలు చాలా కష్టపడి ఈ రోజు తీసుకొచ్చారమ్మా. 7 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు విశేషంగా ఇంకో బ్రహ్మోత్సవం. ఈరోజు విశేషంగా ఇంకో బ్రహ్మోత్సవం ఏంటంటే 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెద్ద పండుగ జరిగింది 3 రోజుల తర్వాత మాకు. బేగంపేట అందరికీ ఆశీర్వాదాలు. విజయ గణపతి అంటే ఆ విజయ గణపతిని మొక్కుకుంటే అందరికీ విజయం జరుగుతుందని ఒక నమ్మకం ఏర్పడ్డది బేగంపేటలో. ప్రతి ఒక్క భక్తుడు పోతూ ఇక్కడ దండం పెట్టుకుపోతాడు అమ్మ. దానికి అందరు పిల్లలు చాలా కష్టపడ్డారు. ఆహారాతులు నిద్ర లేకుండా కష్టపడ్డారు. పెద్దలు చేసిన దాన్ని నిలబెట్టుకోరు మరి పిల్లలు. వాళ్ళందరికీ చిన్నపిల్ల అయినా నేను చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను నా తరఫు నుంచి. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. సో చాలామంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఇంతమందితో మాట్లాడలేము, బట్ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీరు ఎన్ని ఇయర్స్ నుండి స్వామివారి సేవలో పాల్గొంటున్నారు? మేము 30 ఇయర్స్ నుండి స్వామివారి సేవలో ఉన్నాం. మేము చాలా 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 అదృష్టం చేసుకున్నాం కాబట్టి దేవుడి సేవలో ఉంటున్నాం. ప్రతి చిన్న పండగైనా కూడా మీరు అందరూ కనిపిస్తారు. సో ఇంత పెద్ద మనకి ఇంత ముందుకి ఈ టెంపుల్కి గజస్తంభం అనేది లేకుండే, ఇప్పుడు గజస్తంభం కూడా స్థాపించారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అలాంటి అదృష్టం అందరికీ దొరకదు. అది మాకు దొరికినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం. పోయిన సంవత్సరం అంటే ఇంతకు ముందుకుసారి కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిగాయి కదా? జరుగుతాయండి బ్రహ్మోత్సవాలు. ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. సో
ప్రతి సంవత్సరం మీరు బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈసారి ఏమైనా అంటే ఇంకా స్పెషల్గా అనిపిస్తుందా? గజస్తంభం స్థాపించడం కదండి, అదే స్పెషల్. అదే స్పెషల్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకా వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. జ్యోతి గారు మనతో పాటు ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ని చూస్తున్నారు? సో ఎన్ని ఇయర్స్ నుండి స్వామివారి సేవలో పాల్గొంటున్నారు? దాదాపు 15 సంవత్సరాలండి నాకు మ్యారేజ్ అయ్యి. అప్పటి నుంచి మేము ఇక్కడికే వస్తున్నాము, ఇక్కడ కొలుస్తాం, మేము ఇక్కడే ఉంటాం నియర్ బై. దేవుడిని మేము ఏదైనా సరే, ఏది కోరుకున్నా మాకు నెరవేరుతుంది కోరికలు. ఇది 7వ వార్షికోత్సవాలు మా అయ్యగారి ఆధ్వర్యంలో చాలా బాగా జరుగుతాయి. అందరి సపోర్ట్ ఉందండి మాకు. చూస్తున్నారు కదా, ఆలయం రోజు రోజుకి దినదిన అభివృద్ధి జరుగుతూనే ఉంది. సో వీళ్ళందరూ అందులో పాల్గొంటూనే ఉన్నారు స్వామివారి సేవల్లో. అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 7వ సంవత్సర వార్షికోత్సవం అయితే అంగరంగ వైభవంగానే జరిగిందని చెప్పుకోవాలి. ప్రతి కార్యక్రమం కూడా అటు గజస్తంభ స్థాపన కానీ, ఇటు మూషికాన్ని జరపడం కానీ, అటు హోమం కానీ, ఇటు స్వామివారి అలంకరణ కానీ, ఇదంతా కూడా చాలా అంటే స్పెషల్గా ఈసారి స్పెషల్గా ప్రతిసారి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో పోయినసారి 7 సంవత్సరాల క్రితం ఇక్కడ స్వామివారిని స్థాపించడం జరిగింది. అలాగే ఈసారి ఇక్కడ గజస్తంభం స్థాపించడం జరిగింది. ప్రతిసారి వచ్చినప్పుడు ఏంటంటే గజస్తంభం లేకుండా టెంపుల్ ఉంటుందా అనే ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చే భక్తులు కానీ, ఇక్కడ స్వామివారి సేవలో పాల్గొనే వాళ్ళు కానీ అనుకునేవాళ్ళు. కానీ ఈసారి గజస్తంభ స్థాపన కూడా జరిగింది. సో ఇందాక గురువుగారు చెప్పినట్టు గజస్తంభానికి 3 దిక్కులు కూడా మనం చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ, ఇటు సైడు స్వామివారి వాహనం కానీ, శివపార్వతులు కూడా ఉండడం జరిగింది. ఇలా ఈ కార్యక్రమం ఏమైతే అంగరంగ వైభవంగా ఈరోజు సాయంత్రం వరకు కొనసాగుతూనే ఉంటుంది. భక్తులు కూడా ఎక్కడెక్కడి నుండో సుదూర ప్రాంతాల నుండి తరలి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం కూడా సాయంత్రం వరకు జరుగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.